మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని స్వేచ్ఛగా కలుసుకునే వేదిక మీద ముందుకు పోయి ఇదే సంస్కృతి విధానం బాగుపడాల్సిన కొట్టే విధానం అంతే తప్ప దాన్ని కూడా పాత్రికేయుల సమస్యలు చూస్తాను. అంటే ఏది కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులు తిరగక ముందే ప్రభుత్వం కూలిపోతుంది. ఈ ప్రభుత్వం కొనసాగదు. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నామని పిల్లి శాసనాలు బట్టి టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏమనాలని జాలిపడాలా పాపమని అనాలన్నా కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ 4 నెలలు రాకముందే మా ప్రభుత్వాన్ని విపరీతమైనటువంటి శాసనాలు ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది ఉండరు, ఈ ప్రభుత్వం ఉండదని చెప్తున్నారు. దమ్ముంటే కాంగ్రెస్ టచ్ చేసి చూడమని చెప్తారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కావాలని ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇదే. ఈ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని చెప్పినాం. ఊరికే మాట్లాడేటువంటి వీళ్ళు ఇలా వాళ్ళ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు కూడా మేము పోటీ చేయలేము. పార్టీ యొక్క అవినీతి పార్టీ, పెట్టుకోండి ట్రాఫిక్ పార్టీ, ఈ లిక్కర్ స్కామ్ పార్టీ, ఈ ల్యాండ్ స్కామ్ పార్టీ మాకు వద్దని అభ్యర్థులు విడ్రాయి బాధ్యత వస్తుంటే మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాయి. 3 నెలలు కూడా కానీ కూలిపోయే పరిస్థితి. 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉన్నా కొట్లాడిన అధికారంలో వస్తున్నాయి. అందుకే దయచేసి అసెంబ్లీలో ఓడిపోయామని భయం అవసరం లేదు. 282 పోలింగ్ స్టేషన్లు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా 100కు పైగా పోలింగ్ బూత్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అవునే పక్క మీరు దయచేసి ఇక్కడ వచ్చిన పెద్ద నాయకులు అందరూ ఓడిపోయిన ఢిల్లీకి రాదైనా తల్లికి కొడుకే ఇవ్వాలి. పోలింగ్ స్టేషన్లో వాళ్ళు మెజార్టీ తెచ్చుకుంటారు. ఇలా ప్రతిజ్ఞ ఏది ఎవరి పోలింగ్ స్టేషన్లో ఈ నియోజకవర్గంలో 282 పోలింగ్ స్టేషన్లు. నేను చాలా పెద్ద లీడర్ను, నాకు ఢిల్లీలో సంబంధం ఉంది, నాకు ఢిల్లీతో పరిచయం ఉంది. కాదు నీ పోలింగ్ స్టేషన్ మెజార్టీ ఇస్తా తప్పకుండా వాళ్ళందరూ సత్కరించే బాధ్యత నాది. మా వేదిక మీద పెద్దలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుకోవాలా. లేకపోతే మా దగ్గర ఏ పని వచ్చినా బ్లాక్లు ఇచ్చింది. మీరు గెలవండి, మీ బూత్లో గెలవండి. నామినేటెడ్ పోటీ అడుగుతారా? నియోజకవర్గంలో మీ వారికి అభివృద్ధి అడుగుతారా? మీ వ్యక్తిగత అభివృద్ధి అడుగుతారా? సమస్యలు అడుగుతారా? ఒక క్షణంలో 2 కార్పొరేషన్ పరిష్కరిస్తాం. ఇదే 10వ తరగతి ప్రశ్నాపత్రం న్యాయంగా పాస్ అయితే ఉద్యోగం వస్తుంది, ఫెయిల్ అయితే ఏం కాదు. ఇది కూడా కట్టండి. ఇది మన పరీక్ష. నేను చెప్పినా ఓట్లడినాను రావా. నేను ఈ జిల్లాలో పుట్టి పెరిగి విద్యార్థి నాయకుడిగా ముందుగా తెలుస్తున్నా. నాకు అవకాశం ఏంటంటే ఆనాడు పార్లమెంట్ మెంబర్ మీ అందా. మళ్ళీ మొన్న నా హుస్నాబాద్ శాసనసభ వాళ్ళందరూ కూడా హుస్నాబాద్ శాసనసభ పోతున్నట కరీంనగర్ వదిలిపెట్టి అరే నీ మగవాడిని కాబట్టి నేను పోయి పోటీ చేసినాను. నీకే గెలిచినా కదా దమ్ముంటే ఎవరైనా ఎడిగారు. నరేంద్ర మోడీ గుజరాత్ ఆయన పోటీ చేసింది కాశీ ఉత్తరప్రదేశ్. ఏమైతే ఈ ప్రజాస్వామ్యం ఈ రోజు కూడా రాజకీయాలకు వచ్చి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడ జరిగినారు, ఏడిగా వచ్చినారు, ఎవరికి చెప్తాకి వినరులో తెలియకుండా ఉండే పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? కొండ ప్రభాకర్ వచ్చిండు, మా కూతురు మెజార్టీలో ఉన్నాడు. ఏం చేయాలంటే ఏం లేదు, నేను తలవారిస్తున్నా. తలవారం కోరి 307 రైతులను కోరి ఇంకా 47 అనుకోరు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉన్నారని కూడా ఒక్క హామీ అమలు చేయకుండా లేదు. అన్ని హామీలు అమలు చేసినాం. ఇవాళ మళ్ళీ 2023 డిసెంబర్ 3 నాడు కలిస్తే ఆనాడు మనం ఏ హామీలు ఇచ్చినామో 4 నెలలనే ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణించడం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, నియోజకవర్గానికి 3500 శాంక్షన్ చేసినాం, కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం,
మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన ధైర్యంగా ఊళ్ళలో పోయి గల్లా చెప్పండి ఆగస్టులో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని. అంతేకాదు వర్షాకాలం వచ్చే వర్షాకాలం పంటలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ లో చెప్పండి. అరే ఇంతకు ఎవరైనా ధైర్యం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2004-05లో ఈ దేశంలో 70,000 కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసిందా? బీజేపీ చెప్పింది రెట్టింపు ఆదాయం ఇస్తాం, రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు. 3 నల్ల చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు తీసుకునే ఈ పార్టీ రైతుల గురించి ముసలి కట్టి రాస్తుంటే దయచేసి రైతులకు ఇవాళ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. మొన్నటి దాకా 40 కిలోలకు 5-6 కిలోల చొప్పున అదనంగా దొరికినటువంటి పరిస్థితి. మనం ఇవాళ ఎక్కడ కూడా అదనం తూపకు లేకుండా రైతులను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామని మన ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు, ఎక్కడ కూడా అదనం తూకం మాటే లేదని అడుగుతాము. ఆ విధంగా రైతులకు సంబంధించి అటు రుణమాఫీ కావచ్చు, బోనస్ కావచ్చు, లేకపోతే యాంత్రీకరణ పేరు మీద రైతాంగానికి అవసరమైన పనిముట్లు ఇచ్చే విధంగా అనేక చర్యలు తీసుకోబోతుంది. కానీ మీ అందరికీ తెలియదు కాదు, 60 ఏళ్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడేదానికి 60 ఏళ్ళ 60,000 కోట్లు అప్పుంటే ఈ 10 సంవత్సరాల గద్దెనెక్కి మేము ఖజానా చూస్తే ఆ ఖజానా చూస్తూ ప్రోగ్రాం చేస్తే 7 లక్షల కోట్ల అప్పులు కాక పనులు జరిగి కాంట్రాక్టర్లు పనిచేసి ఉదాహరణకి శిక్షణలు చేనేత చీరలు సప్లై చేసి ఎట్లయితే 400 కోట్ల అప్పుందో ఈ రాష్ట్రం మొత్తం మీద జరిగిన పనులకు బిల్లులు చెల్లించాల్సినటువంటి టోకన్లు 40,000 కోట్లుంటే ఏ ప్రభుత్వం ఏ ఆర్థిక విధానం అని అడుగుతా ఉన్నాం. అంతేందుకు ఎన్నికల ముందు ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకోవాలి గెలవాలని అడ్డంగా దిడ్డంగా ఏ జరుగుతుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, ఈ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, ఎన్నికలు తేదీ వస్తుంటే నోటిఫికేషన్ వస్తుంటే ఏ జరుగుతుంది ప్రొసీడింగ్ ఇచ్చారు. అటువంటి అమౌంట్ చూస్తే 1,75,000 కోట్లు ఈ రాష్ట్రం. ఇటు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు సంబంధించి వీళ్ళు అప్పులు తెచ్చిరు. వాళ్ళు కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక విభజన హామీ అమలు చేయాలి, తెలంగాణకు ఒక ప్రయోజనం కలిగే కార్యక్రమం విద్యా సంస్థనా, వైద్య సంస్థనా, ఒక పరిశ్రమ విడుదల. ఆఖరికి నరేంద్ర మోడీ గారు దేశంలో 4 టెక్స్టైల్ జోన్లు పార్కులు ప్రకటిస్తే ఆనాడు సిరిసిల్ల నేతలతో కలిసి మార్కండే టెంపుల్ దీక్ష చేసాం. ఆనాడు ఉన్నటువంటి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ తీసుకుపోయి వరంగల్ పెట్టుకున్నాడు. బండి సంజయ్ లేఖ రాష్ట్రం ఏది ప్రభుత్వానికి టెక్స్టైల్ జోన్ ఇచ్చింది 4 దేశంలో, తెలంగాణ కూడా ఒకటి ఇచ్చింది. దాన్ని సిరిసిల్ల ఈ రాష్ట్రంలో 35,000 పవర్ రూమ్స్ ఉంటే 25,000 పవర్ రూమ్స్ సిరిసిల్లలో ఇక్కడ పెట్టుకుంటే తీసుకుపోయి వరంగల్ పెడుతుంటే చేతగాని దత్తమ్మలే కలిసిన నువ్వు ఇవాళ చేనేత కార్మికుల గురించి ముఖ్యమంత్రికి లేఖలు రాస్తాడు. ఎన్నడైనా చేనేత కార్మికుల సమస్యలు కలిసి పట్టించుకోవాలని అడుగుతాను. నీ ప్రభుత్వం జిఎస్టీ మొత్తం నేతన్నా జీవితం పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ఎన్నడూ కూడా పన్ను వేయనటువంటి ఈ వస్త్ర రంగాన్ని 12% జిఎస్టీ చేసినటువంటి నీ ప్రభుత్వం నేతల గురించి మాట్లాడే హక్కుదా? ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మహేందర్ గారు చెప్పినారు 9వ ప్రాజెక్టు ఆనాడు ప్రాజెక్టు దగ్గరికి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపుగా ప్రాజెక్టు సందర్శన పోతే ఆనాడు అరెస్ట్ చేసి 150 మందిని పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ప్రజాస్వామ్యంలో మీరు ఎక్కడైనా తిరగమని స్వేచ్ఛగా అధికారులు ఇస్తా ఉన్నాం. ఇలా ఒకటి అడుగుతాను, దయచేసి ఇలా దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ యొక్క వైషమ్యాల మీద ఇక్కడ విదేశాల మధ్య ప్రేమ నెలకొల్పాలి, దేశ నియంత్రణకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి, ఆప్యాయతలతో దేశం ముందుకు నడవాలనేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. నియంత్రితంగా నరేంద్ర మోడీ ఒకవేళ మళ్ళీ పొరపాటున అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఉండదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్చుకొని నియంత్రణగా ఉండేటువంటి ఒక పరిస్థితి విశ్వగురువు పేరు మీద ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. దయచేసి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అందుకే
ఇంతకుముందు ఆర్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఎక్కడ కూడా ఇంత అభివృద్ధిలో ఆటంకం లేకుండా మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మాది అనే మాట సందర్భంగా నిర్వహిస్తాం. ఒకటే దానికి మా ఉత్సాహాన్ని మనిషి జనరల్గా అలసిపోయినప్పుడు ఛాయ్ తాగుతారు, కొంతమంది తాగేటప్పుడు ఇంత మందు తాగుతారు. మేము మా రాజకీయ నాయకులకి ఏం కావాలి? ఎన్నికల్లో మా అందరికీ పోలింగ్ రోజు ఓట్లు కావాలి. దాని కొరకు దయచేసి 20 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 20 రోజులు అధికారంలో ఉన్న మనం అనేక పనులు చేసినాం, భవిష్యత్తులో పనులు చేస్తాం, 10 సంవత్సరాలు మనం ఏం చేయాలి అనే మాటలు చెప్పుకుంటూ దయచేసి పోలింగ్ స్టేషన్ వారిగా మీరు శ్రమపడాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా ఇంతకుముందే ఆర్ శ్రీనివాస్ గారు చెప్పిన రైతులకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యల్ని వాళ్ళ బకాయిల్ని చెల్లించడంతో పాటుగా గతంలో ఇచ్చే ఇంకా పని ఇస్తే అంతకంటే కొద్ది పని ఎక్కువ ఇచ్చే విధంగా ఉపాధి అవకాశాలతో ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళని అడిగిన సలహా ఏం చేస్తే బాగుంటుందని యార్ల సబ్సిడీ తప్పకుండా దాన్ని కూడా మొత్తం యార్ల సబ్సిడీకి సంబంధించి ఎంత ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి అనేటువంటిది కూడా ఆలోచన చేస్తామన్నట్టు నూతన విధానాన్ని తీసుకొచ్చే విధంగా మీ అందరికీ చైతన్యించే విధంగా కొత్త విధానాన్ని మీ అందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా చేపట్టే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నామని మనం ముందుతాము. దయచేసి ఒక్కడే మనం ముందున్నది పార్లమెంట్ అభ్యర్థిలో సంబంధం లేదు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక్కసారి కాంగ్రెస్ మెజార్టీ చాలా రోజులే. నేను ఎంపీ నిలిచినప్పుడు రాలేకపోయింది. దాని తర్వాత అనేక సందర్భాల్లో కష్టపడ్డాం. ఇక్కడ చేనేత వర్గం కొరకు కష్టపడ్డాం, రైతుల కొరకు కష్టపడ్డాం. అనేక రకాలుగా అన్నిటికంటే ముఖ్యమైన ఈ ఉద్యమ ప్రాంత బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా ఒక అధికారిని పోరాటం చేసి తెలంగాణ సాధనలో మీరు గర్వంగా తలెత్తుకునే విధంగా వ్యవహారం చేసి నేను కేంద్రంలోని నమస్కారం చేస్తున్నా. పట్టుదలగా గట్టిగా మీ పోలీస్ స్టేషన్లల్లో బయట రాజకీయాలు కాదు, మీ 282 పోలీస్ స్టేషన్లల్లో నా బూతిది అన్నాను ఆ రోజు చెప్పినా నేను మెజార్టీ తెచ్చుకున్నా. నాకు రాజకీయంగా ఏమైనా అవకాశం ఏమైనా అడిగే విధంగా ధైర్యాన్ని తెచ్చుకోండి. లేకపోతే ఒక ఏడాదన్నా నా గణంలో ఉంటున్నాను. ఎందుకంటున్నా పరిస్థితులు కాదు. అందరం కాంగ్రెస్ బిడ్డలమే, అందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులమే. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, మన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామనుకున్న రోజుకి ఈ రాష్ట్రం నుంచి 15 లోక్సభ సీట్లు కాంగ్రెస్ ఇస్తే ఇంకా ఉక్కు గవర్నర్కి నిలుస్తారు. అదే కుదరా కాపాడుకునే బాధ్యత మనకు లేదా? ఇలా ఎన్నికల హామీలన్నీ అమలు చేసుకునే విధంగా కేంద్రం నుంచి నిధులు తీసుకునే అవసరం మనకు ఉంది. అది కావాలంటే పార్లమెంట్ సభ్యులు మనోళ్ళు గెలవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు ఒక మానవతావాది ప్రధానమంత్రి గారు కావాలంటే మనం ఒక ఎంపీని పంపాల్సిన అవసరం ఉంది. అది 7 నియోజకవర్గాల్లో వేడిపల్లి సత్యం అంటాడు, అన్నా నువ్వు మంత్రి వారి నా నియోజకవర్గంలో ఎక్కువ తెచ్చుకుంటా అంటాడు. సీనియర్ అంటాడు, నేనే ఎక్కువ తెచ్చుకుంటా అంటాడు. నేను ఓడిపోయినా కావచ్చు హుజురాబాద్లా, మా తాత ఓడిపోయిన రాజేశ్వరరావు, నేను కూడా ఊరుకోవాలని ఆయన అంటాడు. శ్రీనివాస్ అంటాడు, మహేందర్ రెడ్డి గారు, అన్నా నేను ఓడిపోయిన కావచ్చు కానీ పార్లమెంట్ మాత్రం మెజార్టీ తెచ్చిస్తా అంటున్నాడు. హుస్నాబాద్ మీకంటే బడాబాద్ మెజార్టీ సవాల్ చేసుకుందామా? సిరిసిల్ల వస్తే హుస్నాబాదా? కేటీఆర్ వెళ్తారా, పొన్న ప్రభాకర్ వెళ్తారా? కేటీఆర్ గెలవడు. ఎందుకంటే ఇక్కడ మీకు ఓట్లు కలిగితే ఆయన ఓడిపోయాడు. ఇక బండి సంజయ్ అమ్మా, ఇక్కడ మీరు అంతా ఉన్నారు. ఎవరైనా తల్లి ఎక్కడైనా తల్లికి ఇచ్చే గౌరవాన్ని ఎవరు కూడా ప్రపంచంలో కొనలేరు, మామూలు. అటువంటి తల్లిని రాజకీయాలను తీసుకొచ్చి ఆ తల్లికి సంబంధించిన బిడ్డ ఉడితే, కొడుకు ఉడితే ఇది నీ బిడ్డ అని నర్సు చెప్పేదాకా తల్లికి తెలియదన్న అటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడేవాడు మన పార్లమెంట్ మెంబర్.
కనీసం కొద్దిగా జ్ఞానం తల్లిదండ్రులు నా తల్లి గురించి మాట్లాడి నేను జవాబు చెప్పినా, కానీ ఎవరి తల్లి అయినా ఎవరు పుట్టిన బిడ్డ అయినా నర్సు తీసుకొచ్చి నీ బిడ్డ అంటే ఆ తల్లికి తెలుస్తుంది తల్లి జన్మ. ఆ యొక్క మాతృత్వం గురించి కూడా ఇంత అవమానంగా మాట్లాడిన వ్యక్తి మన పార్లమెంట్ సభ్యుడిగా కంటిన్యూ కావడానికి అవకాశం ఉంది. దయచేసి తల్లిని కావాలంటే బిడ్డగా ఆనాడు కేసీఆర్ గారు నేను ఇన్ని ఆగాలు చేస్తున్నా, నేను ఇంత పూజ చేస్తా, నేను ఇంత భక్తుని, నాకంటే పెద్ద హిందుగాళ్ళు బొందుగాళ్ళంటే ఆ హిందుగాళ్ళు బొందుగాళ్ళ నినాదం తీసుకొని ఏ విధంగా ఒక సెంటిమెంట్ రగించి గెలిచావో ఇప్పుడే సీనియర్ చెప్పిండు. కేంద్రం నుంచి దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీమ్ కింద పైసలు వస్తాయి. తెలంగాణలో జోగులాంబకు వచ్చినాయి, తెలంగాణలో రామప్పకు వచ్చినాయి. తెలంగాణలో హిందుత్వం గురించి నేనే ఛాంపియన్, మీరెవడు హిందువులే కాదు నేనే అని చెప్పుకునేటువంటి బండి సంజయ్ వేములవాడకి ఎన్ని రూపాయలు తెచ్చినావు, తెచ్చినాకనే వేములవాడ దాటి సిరిసిల్లకు రమ్మనుకుంటా ఉన్నా. కొండగట్టుకి ఎన్ని తెచ్చినావు, ధర్మపురికి ఎన్ని తెచ్చినావు, కాళేశ్వరంకి ఎన్ని తెచ్చినావు. మనం పోయినప్పుడు 500 సంవత్సరాల నుంచి వెలిగేటువంటి ఒక దీపం ఉంటుంది. 700 సంవత్సరాలు అటువంటి దాన్ని చరిత్రకు సంబంధించి ఏదైనా ఒక విశిష్టమైన కార్యక్రమం చేయాలి కదా. నేను అడుగుతాను అయ్యాలా, మేము ఇక్కడ ఏం చేయగలను? చేనేత వర్గాలను లేకపోతే, ఒక విద్యా సంస్థ లేకపోతే, ఎవరంటే చిన్నలు వచ్చినాయి ఏ వారం వేయాలా? సోమవారమా? ఇంకెవరు మంగళవారమా? ఏ వారం ఉన్నా సోమవారం భక్తిని పూర్తిగా మన పరువు. ఎంపీ అంటే నేను ఓడిపోయినా చెప్పినా అరే ఎవరా నన్ను నేను లీడర్, నేను ఓడిపోయినా కూడా నేను లీడర్ ఎక్కున్నాను. నాకు గౌరవం, ఒక వ్యక్తితో ఒక మర్యాద. నువ్వు రేపు పొద్దున నేను కుక్క కూడా దగ్గరటువంటి పరిస్థితి లేకపోతే బిడ్డ అటువంటి మాటలు మాట్లాడక తెచ్చుకున్నాను. అరే నేను అంటున్నా, ఆఖరికి నీ జీవితం మొత్తంలో నీ తల్లి కూడా ఇంకా బాధపడుతుండొచ్చు. ఆఖరికి నా కొడుకు నర్సు తీసుకొచ్చి పుడితే నా కొడుకు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఆ విధంగా మాట్లాడుతున్న క్రాక్ అని అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది.